డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడీ ద్వారా తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం నాడు సూర్యాపేట జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడీ ద్వారా తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం నాడు సూర్యాపేట జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య పాల్గొని మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల ప్రమేయంపై ఎటువంటి ఆధారాలు లేవని గతంలోనే ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చినప్పటికీ మళ్లీ కేసులు పెట్టడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. బీజేపీకి రాజ్యాంగం అన్నా, దేశమన్నా గౌరవం లేదని, గాంధీ పేరు వింటేనే బీజేపీ భయపడుతుందని, అందుకే ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించారని అన్నారు. నేషనల్ హెరాల్డ్ను 1938లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రారంభించారని, తర్వాత కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ హెరాల్డ్కు నెహ్రూ కుటుంబం నిధులనిచ్చి పత్రికలు నడిపించారని ఆయన చెప్పారు. బీజేపీ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతుందని, దేశ ప్రజలను మతం పేరుతో విభజన చేయడానికి ప్రయత్నం చేస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరన్న నాయక్, నాయకులు తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, నాగుల వాసు, బైరు శైలేందర్, వేమలకొండ పద్మ, అనంతుల యాదగిరి, జహీర్, చిరుముల సునీల్ రెడ్డి, అన్నమయ్య, రాము, ఆలేటి మాణిక్యం, సాయినేత, నాగు నాయక్, రాంభాయమ్మ, దివ్య తదితరులు పాల్గొన్నారు. ధర్నా నిరసన కార్యక్రమం ఉద్దేశం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఒక నియంతృత్వ పోకడ తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ కుటుంబాన్ని లేకుండా, గాంధీ పేరు లేకుండా సర్వనాశనం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కుట్రబంతుంది, కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రధానంగా 1938లో ఈ భారతదేశానికి స్వతంత్రం రావాలని పండిత్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో, మహాత్మా గాంధీ నాయకత్వంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటంలో ఒక పత్రిక కావాలి, ఏది మాట్లాడినా పత్రిక ద్వారా ఈ ప్రజలకు తెలవాలని చెప్పి నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రిక స్థాపించడం జరిగింది. దానిలో దాదాపు స్వాతంత్ర సమయంలో 5,000 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. దానికి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ పత్రికను ఏర్పాటు చేసి ఆ రకంగా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన చరిత్ర జవహర్లాల్ నెహ్రూ గారికి, గాంధీ గారికి దక్కింది. రాను 1952లో మొట్టమొదటిసారి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ పత్రిక నష్టాల బాటలో పోతున్న పత్రికను ఆనాడు ఎవరు పట్టించుకునే పరిస్థితి. 2010లో యూపీఏ చైర్పర్సన్ అమ్మ సోనియా గాంధీ గారు, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక నష్టాలు ఉన్న దాన్ని మనం ఏ రకంగానైనా మళ్ళీ పైకి తీసుకురావాలని చెప్పి వాళ్ళ ఆస్తులు అమ్మి దాదాపు గాంధీ కుటుంబం, సోనియా గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ కుటుంబానికి ఉన్న ఆస్తులు మొత్తం అమ్మి డైరెక్టర్లను పెట్టి ఆ నేషనల్ హెరాల్డ్ పత్రికను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర సోనియా గాంధీ గారికి కానీ, రాహుల్ గాంధీ గారికి కానీ, గాంధీ కుటుంబాలకు ఇలా సెంటు భూమి లేకుండా ఈ పేద ప్రజానీకం, ఈ దేశ ప్రజలకు అంకితమైన చరిత్ర. మరి దాన్ని పూర్తిగా చూపించి
అధికారులకు వచ్చిన భారతీయ జనతా పార్టీ ఏ రకంగానైనా కేసులలో ఇరికేయాలని చెప్పి ప్రభుత్వ సొమ్మును ఆ పత్రికల్లో పెట్టిరని ఒక అపవాదు నెట్టి ఛార్జ్షీట్ లేకుండా, కేసులు పెట్టకుండా, దరఖాస్తులు ఇవ్వకుండా ఎవరో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక కేసు పెడితే దాన్ని ఆధారా చేసుకొని ఇవాళ ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. అందులో భాగంగానే నిన్ననే ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ కేసులో పసలేదు, ఈ కేసులో ఏది కూడా ఆధారాలు లేవు అని చెప్పి ఈ కేసును కొట్టివేయడం జరిగింది. మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఈ భారతీయ జనతా పార్టీకి ఒక్కటే ఉన్నది, గాంధీ కుటుంబాన్ని లేకుండా చేయాలి, అంబేద్కర్ పేరు లేకుండా చేయాలి, మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయాలని చెప్పి ఈ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలలు కంటుంది. మతం పేరుతో, కులం పేరుతో, దేవాలయాల పేరుతో అధికారులకు వచ్చిన బీజేపీ భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్లుగా ముద్రేసి జైళ్లలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గాంధీ కుటుంబాన్ని గాంధీ అనే పేరు లేకుండా చేస్తున్న పరిస్థితి. నిన్నగాక మొన్న మహాత్మా గ్రామీణ సడక్ యోజన ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకంలో కూడా మహాత్మా గాంధీ పేరు లేకుండా MGNREGS అని చెప్పి UPA 1 గవర్నమెంట్ పేద ప్రజలకు లక్షలాది మంది వలసలు పోతున్నారని చెప్పి ఉపాధి హామీ కూలీ పథకం పెట్టి 100 రోజుల పరిదినాలు కల్పించినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. మహాత్మా ఏదైతే MGNREGS ఉందో ఆ పథకంలో మహాత్మా గాంధీ పేరుంటే ఆ పేరును కూడా తీసేసే ప్రయత్నం చేసి ఈ దేశంలో అలజడులు సృష్టించి గాంధీ కుటుంబాన్ని నాశనం చేసి భారత రాజ్యాంగాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తుంది. అందుకనే నిరసనగా AICC ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ సూర్యాపేటలో దేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేయాలని చెప్పి పిలిపిస్తే అందులో భాగంగానే మనం ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. సోదరులారా, ప్రజలంతా ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ఎటువైపు తీసుకుపోతుంది? మతం పేరుతో, గుళ్ళ పేరుతో తీసుకుపోయే ప్రమాదం ఉంది. ప్రశ్నించే హక్కు లేకుండా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చైతన్యవంతులై గాంధీ కుటుంబాన్ని పేరును చెరిపేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ముందుండాలని చెప్పి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడికి ఇచ్చేసిన అమ్మలకు, అక్కలకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.